బీఆర్ఎస్ పై మెదక్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ శ్రేణులు గుమ్మడిదల మండలంపై దొంగ ప్రేమ చూపిస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో డంపు యార్డులను ఏర్పాటు చేసి ఇప్పుడు కాంగ్రెస్ సర్కారుపై నిందలు వేస్తున్నారన్నారు. డంపు యార్డుల వల్ల స్థానికులు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉందంటున్నారని, మరి డంపు యార్డులకు ఎందుకు అనుమతిచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రిలో గత 3 రోజుల నుంచి మంచినీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నిత్యం వందలాది మంది ఆసుపత్రికి వచ్చి పోతుంటారని, తాగునీరు లేకపోవడంతో బయటకు వెళ్లాల్సి వస్తుందని రోగులు ఆవేదన వ్యక్తం చేశారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన రోగులు ఆసుపత్రిలో ఉండలేక, బయటికి వెళ్లలేక మానసిక క్షోభకు గురవుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి ఆసుపత్రికి మంచినీటి సరఫరా పునః ప్రారంభించాలని కోరుతున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజులలో కూటమి నేతలు డిప్యూటీ సీఎం పవన్ కు మద్దతుగా ప్రాయశ్చిత దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ పాల్గొన్నారు. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగం బాధాకరమన్నారు. ఈ ఘటనతో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయన్న ఆయన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు నగరంలో పర్యటించారు. సగర కాలనీ, రామిరెడ్డి తోట, ఓల్డ్ క్లబ్ రోడ్లో పర్యటించిన ఆయన స్థానికులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వర్షాలకు నీరు నిల్వకుండా ఇంజనీరింగ్ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. సదరు ప్రాంతంలో మెయిన్ రోడ్డుకి చాలా లోతట్టుగా ఉన్నందున లెవెల్స్ సేకరించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం రామిరెడ్డి తోట మొదటి లైన్ను పరిశీలించి వర్షం వల్ల డ్రైన్లోకి వెళ్లాల్సిన నీరు వెళ్లకుండా రోడ్ల మీదకు రావడం, బురద ఉండటంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో వైన్ షాప్ వర్కర్లు ఆందోళనకు దిగారు. వైన్ షాపులను ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తే తాము రోడ్డున పడతామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని వారు డిమాండ్ చేశారు. ఉద్యోగ భద్రత లేకపోతే ఆత్మహత్య శరణమన్నారు. కరోనా లాంటి కష్టకాలంలో కూడా తాము విధులను నిర్వహించామని, ఇప్పుడు తమను తొలగిస్తే తమ పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరారు. నారాయణపేట జిల్లా దామనగిద్ద మండల పరిధిలోని బాపన్పల్లిలో చిరుత కలకలం సృష్టిస్తోంది. ఇటీవల చిరుత గ్రామంలో మేకపై దాడి చేసింది. దీంతో గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు గ్రామంలో చిరుత సంచరిస్తున్నట్లు గుర్తించారు. గ్రామస్తులు ఒంటరిగా బయటకు వెళ్లొద్దని సూచించారు. చిరుత సంచరిస్తున్న ప్రాంతాల్లో బోన్లు ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేశారు. ప్రధానమంత్రి శ్రీ స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా పథకానికి మన్యం జిల్లా నుంచి 19 పాఠశాలలు ఎంపికైనట్లు కలెక్టర్ శ్యాంప్రసాద్ అన్నారు. 19 పాఠశాలల్లో 2 ప్రాథమిక పాఠశాలలు, 17 ఉన్నత పాఠశాలలు ఉన్నట్లు తెలిపారు. ఈ పాఠశాలల్లో జాతీయ విద్యా విధానం అమలులోకి ఉంటుందన్నారు. ఈ పథకం 5 సంవత్సరాల వ్యవధిలో 2022-23 నుండి 2026-27 వరకు 5 సంవత్సరాలు అమలు జరుగుతుందని స్పష్టం చేశారు. హన్మకొండలో దారుణం చోటు చేసుకుంది. కారుపై గీతలు గీశారని 8 మంది పిల్లలపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అంతేకాకుండా పోలీసులు వారి ఆధిపత్యం చెలాయించుకునేందుకు కేసుల పేరుతో పిల్లలతో పాటు వారి తల్లిదండ్రులను భయభ్రాంతులకు గురిచేశారు. ఓ కానిస్టేబుల్తో పాటు ఉన్నతాధికారి ప్రోద్బలంతో కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. కాగా పోలీసుల వైఖరిపై జిల్లాలో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో కత్తిపోట్లు కలకలం రేగింది. యువకులు మత్తులో ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ పలువురిని భయభ్రాంతులకు గురిచేశారు. వారిని ప్రశ్నించిన 9వ వార్డు కౌన్సిలర్ భర్తతో పాటు మరో 3 కత్తితో దాడి చేశారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. దొంగలు గాయపడ్డ వారిలో 2 పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కాగా యువకులను పట్టుకున్న గ్రామస్తులు వారిని చితకబాది పోలీసులకు అప్పగించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. స్థానిక ఎల్లమ్మ చెరువును పరిశీలించిన ఆయన చెరువులో గణేష్ నిమజ్జన వ్యర్థాలను మున్సిపల్ అధికారులతో కలిసి తొలగించారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలను రాష్ట్ర వ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో జరుపుకున్నామని, ఆ ఉత్సవాలు నిమజ్జనం చేయడంతోనే ముగియలేదన్నారు. గణేష్ విగ్రహాలను ఏ జలాశయాలు, చెరువుల్లో అయితే వేశామో ఆ వ్యర్థాలను మనం అక్కడి నుండి తొలగించినప్పుడే గణేష్ ఉత్సవాలు పరిపూర్ణమవుతాయన్నారు.
నిర్మల్ జిల్లా బైంసాలో పోలీసులు రేషన్ డీలర్లను అరెస్టు చేశారు. హైదరాబాద్ లో డీలర్లు తలపెట్టిన బహిరంగ సభకు వెళ్లకుండా వారిని అడ్డుకున్నారు. సుదీర్ఘకాలికంగా ఉన్న సమస్యలతో పాటు చాలీచాలని కమిషన్లతో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు డీలర్లు ఆవేదన వ్యక్తం చేశారు. డీలర్లందరికీ గౌరవవేతనం చెల్లించి హెల్త్ కార్డులు మంజూరు చేయాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో డీలర్లకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయచిత దీక్షకు మద్దతుగా జనసేన నాయకులు దీక్ష చేపట్టారు. జిల్లాలోని గోరంట్లలోని వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లిన జన సైనికులు స్వామివారి సన్నిధిలో దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గల్లా మాధవి, గేంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ పాల్గొన్నారు. తిరుపతి లడ్డూ అపవిత్రమైందని ఎమ్మెల్యే మాధవి అన్నారు. చంద్రబాబు వ్రతం, పవన్ దీక్ష చేపట్టడానికి కారణం అదే అన్నారు. వైసీపీ హిందువుల మనోభావాలు దెబ్బతీసిందని విమర్శించారు. ఈ అపచారానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించారన్నారు. జనసేన దీక్షకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ఎమ్మెల్యే స్పష్టం చేశారు. విశాఖ సింహాద్రి అప్పన్నస్వామి ఆలయంలో సంప్రోక్షణ హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాస్, పంచకల్ల రమేష్, గణబాబు పాల్గొన్నారు. గత ప్రభుత్వ హయాంలో పెద్ద తప్పు జరిగిందని ఎమ్మెల్యే గంటా అన్నారు. జరిగిన తప్పును జగన్ ఏ విధంగా పరిష్కరించాలో ఆలోచించకుండా రాజకీయాలు చేశారని మండిపడ్డారు. ఇదంతా గమనించిన ప్రజలు తమ ఓటు హక్కుతో జగన్ కు బుద్ధి చెప్పారని ఎద్దేవా చేశారు. వైసీపీ ఎమ్మెల్యేలు అందరూ జనసేన, టీడీపీలో వస్తున్నారని, చివరకు వైసీపీకి జగన్ ఒక్కడే మిగిలిపోతారని జోసెం చెప్పారు. సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీవారి లడ్డూ కల్తీ కావడానికి జగన్మోహన్ రెడ్డే కారణమన్నారు. వైసీపీ హయాంలో రివర్స్ టెండరింగ్ పేరుతో ప్రభుత్వానికి కోట్ల నష్టం వచ్చిందన్నారు. జగన్ నష్టాన్ని కప్పిపుచ్చుకోవడానికి కమిషన్ల కోసం వెతికారన్నారు. అప్పటి టీటీడీ ఈవో ధర్మారెడ్డి సలహాతో తిరుమల నెయ్యిపై దృష్టి పెట్టి తక్కువ ధరకే టెండర్ ఇచ్చి కమిషన్లు తీసుకున్నారని మండిపడ్డారు. కల్తీ నెయ్యిలో వచ్చిన కమిషన్ జగన్ జేబులోకి వెళ్లిందని విమర్శించారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి ఫైర్ అయ్యారు. జగన్ కు హిందువులంటే చిన్నచూపన్నారు. రాష్ట్రంలో నిర్మించిన హిందూ దేవాలయాల్లో ఒక్క ఆలయానికైనా జగన్ తన సొంత నిధుల్లో ₹1 వెచ్చించాడా అని ప్రశ్నించారు. వెంకటేశ్వర స్వామి చరిత్ర, అహల్యాబాయి చరిత్రను తెలిపే 2 పుస్తకాలను జగన్ కు పంపిస్తానన్నారు. భూన కరుణాకర్ రెడ్డి నాస్తికుడని ఘాటు వ్యాఖ్యలు చేశారు. విగ్రహాలను చెప్పుతో కొడతానన్న వ్యక్తి భూమన అని సంచలన వ్యాఖ్యలు చేశారు. సత్య హరిశ్చంద్రుడికి మించిన డ్రామా భూమన అని భానుప్రకాష్ విమర్శలు చేశారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు రూరల్ పరిధిలోని చెన్నూరు బీసీ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. వివాహితర సంబంధం కారణంగా ఆనందమ్మను అల్లుడు రమేష్ దారుణంగా హత్య చేశాడు. రమేష్ ఆనందమ్మతో కలిసి వంట మాస్టర్గా పనిచేస్తూ సహజీవనం సాగిస్తున్నారు. ఇటీవల ఇద్దరి మధ్య మనస్పర్ధలు చోటు చేసుకోవడంతో తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి. ఈ క్రమంలో తెల్లవారుజామున ఇంట్లో పడుకున్న ఆనందమ్మ తలపై కర్రతో బలంగా మోదటంతో వివాహిత అక్కడికక్కడే మృతి చెందింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు. నగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో భారీ వర్షం కురిసింది. పంట చేతికొచ్చే సమయంలో అకాల వర్షం కురవటంతో పలువురు రైతులు పంటను పూర్తిగా నష్టపోయారు. పత్తి పంట పూర్తిగా నీటిపాలైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ పంటను పూర్తిగా నష్టపోయామని ప్రభుత్వమే తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. వైసీపీపై టీడీపీ నేత బైరెడ్డి రాజశేఖర రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల లడ్డూ భక్తులకు ఎంతో పవిత్రమైనదన్న ఆయన అలాంటి లడ్డూను కల్తీ చేసి జగన్ హిందువుల మనోభావాలు దెబ్బతీశారన్నారు. గత 5 ఏళ్లలో వైసీపీ నేతలు అనేక ఆలయాలు ధ్వంసం చేశారని మండిపడ్డారు. జగన్ తన పేరును కొవ్వు జగన్ గా పెట్టుకుంటే బాగుంటుందని ఎద్దేవా చేశారు. తిరుమల దేవస్థానంలో రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లోని 5 ఏళ్ల హుండీ ఆదాయ లెక్కలు తేల్చాలన్నారు. కార్పొరేటర్ లావణ్య శ్రీనివాస్ గౌడ్ మూసీ బాధితులతో కలిసి ధర్నాకు దిగారు. గోల్నాగ్ డివిజన్లోని న్యూ తులసిరామ్ నగర్ మూసీ పరివాహక బాధితులకు అన్యాయం చేస్తే ఊరుకునేది లేదని కార్పొరేటర్ లావణ్య శ్రీనివాస్ గౌడ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. డివిజన్లో ఒక ఇంటికి కూడా నష్టం కలిగి ఉందన్నారు. గత 30 ఏళ్లుగా పేదలు ఇక్కడ కష్టపడి చెమటోచిన డబ్బుతో జాగాలు కొనుక్కొని చిన్న చిన్న ఇళ్లు నిర్మించుకున్నారని తెలిపారు. ఇప్పుడు హైడ్రా పేరుతో పేదల ఇళ్లను కూల్చడం ఎంతవరకు సమంజసమని కార్పొరేటర్ ప్రశ్నించారు. ఇక్కడ ఇళ్లను కూల్చడానికి బుల్డోజర్లతో వస్తే తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు. పేదల ఓట్లతో గద్దెనెక్కిన ప్రభుత్వం వారి కడుపులను కొట్టడం ఎంతవరకు న్యాయమన్నారు.
సికింద్రాబాద్ లో గత 2 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షానికి మోండా మార్కెట్లో ఓల్డ్ జైన్ ఖానా ప్రహరీ గోడ కూలింది. దానికి ఆనుకుని ఉన్న 5 దుకాణాలు ధ్వంసం కాగా ఒకరికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న జీహెచ్ఎంసీ సిబ్బంది ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అక్కడ ఉన్న షాపులను ఖాళీ చేస్తున్నారు. పురాతన భవన నిర్మాణదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.